హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. తల్లి, ఊహకందని పలుకు ఇది, ఏమీ చేయవద్దు. శక్తివంతమైన ప్రత్యంగరి మాత యొక్క పాదాలను తాకు. ఈ 21 నెంబర్ విలువ ఏంటో తెలుసుకో. 21 గంటల్లోనే నీకు ఊహించని శుభవార్తనైతే నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే బాబాగారు ఈరోజు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మన బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో మనం ఎప్పుడు స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మరి ఈ సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇచ్చి వీడియోని వినడం మాత్రం స్టార్ట్ చేయండి. అంతేకాకుండా ఖచ్చితంగా కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాబాగారు మనకి ఈరోజు ఒక 21 మంత్రాలు, అంటే వీటిని 21 నెంబర్ యొక్క మంత్రాలను, అంటే 21 మన జీవితంలో చేసే అద్భుతమైన మార్పుల గురించి మనల్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇది మన భవిష్యత్తుని ఒక గొప్ప మార్గం వైపు నడిపిస్తుంది అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సందేశం వినే ముందు ప్రత్యంగరి మాత యొక్క పాదాలని మనం తాకుతూ ఈ సందేశం ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిది, తల్లి, ఈ యొక్క నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్వార్థపరులే. అంటే ఏ స్వార్థం లేకుండా ఎవ్వరు కూడా నీ మీద ప్రేమను చూపించరు, ఎవ్వరు కూడా నీ మీద జాలిని చూపించరు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. అయితే అందులో నువ్వు మాత్రమే ఎంచుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అంటే నీ యొక్క బలహీనత ఏదైతే ఉంటుందో అది ఎవరితో కూడా నువ్వు పంచుకోవద్దు. నీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరితో కూడా నువ్వు చెప్పవద్దు. నీ యొక్క వీక్నెస్లు ఏవైతే ఉంటాయో, అంటే ఇది లేకుండా నేను ఉండలేను, ఇక వీరితో మాట్లాడకుండా ఉండలేను, వీరితో నేను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండలేను అని ఇటువంటి పర్సనల్ సీక్రెట్స్ ఏవి ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఎవరితో సీక్రెట్స్ అనేవి షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే తల్లి, ఒకవేళ నువ్వు నీ స్నేహితుడే నువ్వు అని చెప్పి నువ్వు షేర్ చేసుకున్న ఆ విషయాలు ఆ స్నేహితుడు రేపు నీకు శత్రువుగా మారి వాటిని బయట పెట్టి నిన్ను బజారున పెట్టే అవకాశాలన్నిటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక నీ యొక్క బలహీనతలు ఎప్పుడు కూడా ఎవరితో కూడా పంచుకోకూడదు. ఇది మొదటి పాయింట్, గుర్తుపెట్టుకో. ఇంకా రెండవది, నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే నీకు నీ యొక్క ఆత్మాభిమానానికి నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి. అంటే ఎవరి దగ్గర కూడా నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకూడదు. బ్రతికితే నువ్వు రాజులాగా బ్రతుకు, అది చేత కాకపోతే రాక్షసుడిలాగైనా కానీ బ్రతుకు, కానీ ఎవరి కింద కూడా బానిసలాగా బ్రతకవద్దు. ఇలా బానిసలాగా బ్రతికావు అంటే గనక నలుగురిలో నీకు విలువ అనేది లేకుండా పోతుంది. నువ్వు తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని నీకు నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి ఈరోజు మనకి రెండవ పాయింట్గా బాబాగారు చెప్పారు. ఇక మూడవది ఏంటంటే గనక సరైన మాటలు, అంటే రైట్ వర్డ్స్ అన్నమాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏమైనా ఉంది అంటే గనక అవి యొక్క మన మాటలే తల్లి. కనుక ఎదుటి వారితో నువ్వు మాట్లాడే మాటలన్నిటివి చాలా శక్తివంతంగా ఉండాలి. అప్పుడే వారు నీ యొక్క మాటలకు నీకు విలువనిస్తారు. ఉదాహరణకి చెప్పాలి అంటే గనక ఏదైనా టీవీ యొక్క బ్రేక్స్, అంటే యాడ్స్ గనక నువ్వు గమనించినట్లయితే 1/2 నిమిషంలో యాడ్ని కంప్లీట్ చేస్తారు. కానీ దాని యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో అది కోట్లల్లో ఉంటుందన్నమాట. అంటే ఆ 1/2 నిమిషంలోనే సరైన మాటలు అనేటివి ఆ యాడ్లో చేకూరుస్తారు, వేస్ట్ మాటలు అనేటివి ఆ యాడ్లో చేకూర్చరు. కనుక నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా వేస్ట్గా ఉండకూడదు, విలువైనదిగా ఉండాలి అని చెప్పి గమనించుకో. ఇక నాలుగవది ఏంటి అంటే గనక
సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు అని చెప్పి నేను మొదట చెప్పినట్టుగా బిడ్డ, స్వార్థం లేని మనిషి ఎవ్వరు లేరు అని చెప్పి మొదట నువ్వు ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే చూసిన ప్రతి ఒక్కరిని కూడా మంచివారు, వాళ్ళు ఏ స్వార్థం లేకుండా నా కోసం చేస్తున్నారు అని చెప్పి అనుకోవద్దు. ఎదుటివారు స్వార్థపరులే అని చెప్పి నువ్వు ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే తెలివైన వారు మాత్రమే ఈ యొక్క లాజిక్ని తొందరగా అర్థం చేసుకుంటారు. నీ యొక్క ఫ్యామిలీని తప్పించి ప్రపంచంలో అందరూ కూడా స్వార్థపరులే అని చెప్పి గమనించుకో బిడ్డ. అప్పుడే నీ యొక్క విలువ ఏంటి అని చెప్పి సమాజంలో నీకు నువ్వు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 5వది ఏమిటి అంటే గనక నెగిటివ్ క్వశ్చన్స్. అంటే నీకు ఇష్టం లేకుండా నీకు వ్యతిరేకతను కలిగించేసే మాటలు అనేటివి ఎవరైనా కానీ నిన్ను అడిగినప్పుడు, అంటే నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి నువ్వు కూల్గా ఆన్సర్ ఇవ్వాలి, తెలివిగా ఆన్సర్ ఇవ్వాలి. ఎదుటి వారికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిక్కకూడదు. వారు ఎటువంటి సెటైర్లు వేస్తున్నా కానీ వాటి నుంచి నువ్వు తెలివిగా వారికే ఎదురు సెటైర్లు వేసి తప్పించుకోవాలి. అడ్డదిడ్డమైన ప్రశ్నలు నీతో వేయడానికి, నెగిటివ్ క్వశ్చన్స్ నిన్ను అడగడానికి, నీ మీద సెటైర్లు వేయడానికి వారికి వెన్నులో వణుకు పుట్టేటట్లుగా నీ యొక్క సమాధానం ఉండాలి అని చెప్పి గుర్తుంచుకో. ఇక 6వది పేషెన్స్. అంటే శాంతంగా ఉండటం. ఎవరికైతే ఎక్కువగా పేషెన్స్ ఉంటుందో ఆ యొక్క వ్యక్తి ప్రతి చోట చాలా సుఖంగా ఉంటాడు. ఎవరికైతే ఎక్కువగా పేషెన్స్ అంటే ఎక్కువ ప్రశాంతంగా ఉండడో వారు ప్రతి చోట కూడా నష్టమే చూస్తారన్నమాట. కనుక ఎదుటి వారిని యొక్క పేషెన్స్ని కోల్పోయేలా చేయడానికి రెచ్చగొట్టవచ్చు. చాలా అర్జెంటుగా చేయాలి అని చెప్పి నిన్ను తొందర పెట్టవచ్చు. అటువంటప్పుడు కంగారు పడకుండా ఏ నిర్ణయమైనా కానీ ఆలోచించి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు అని ఆలోచన నీ మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి అని గమనించుకో. ఇక 7వది ఏంటి అంటే గనక టాపిక్ జోన్. అంటే ఎదుటివారు ఏదన్నా కానీ నీ దగ్గరకు ఒక సమస్యను, అంటే దీని గురించి నాకు పరిష్కారం కావాలి అని చెప్పి నీ దగ్గరికి ఒక టాపిక్ని తీసుకొచ్చినప్పుడు అవతలి వాళ్ళు ఏ టాపిక్ను గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి దాని గురించి నువ్వు క్లియర్గా తెలుసుకొని వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. దాని మీద నీకు పూర్తిగా నాలెడ్జ్, పూర్తి అవగాహన అనేది నీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అప్పుడే ఆ టాపిక్లోకి నువ్వు వెళ్ళి అందులో నువ్వు ఏది తప్పు చేస్తున్నావు అని చెప్పి వాళ్ళకు సలహా ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకాని నీకు తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు వారికి ఏది కూడా చెప్పకూడదు. అర్థమైంది కదా బిడ్డ? ఇక 8వది ఏంటి అంటే కాన్ఫిడెన్స్. అంటే నీ మీద నీకు ఒక బలమైన నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఉదాహరణకి నువ్వు అబద్ధం చెప్పినా కూడా అది కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. అప్పుడే అది అబద్ధమైనా కానీ నిజమని నమ్ముతారు. ఒకవేళ నిజం చెప్పినా కాన్ఫిడెంట్ లేకుండా చెప్తే దాన్ని అవతలి వాళ్ళు అబద్ధమే అనుకుంటారు. కనుక కాన్ఫిడెన్స్ చేసే పనుల పట్ల, మాట్లాడే మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. దీన్ని బట్టి కూడా నీ యొక్క విలువ అనేది పెరిగి తీరుతుంది అని గమనించుకో. ఇక 9వది ఏంటి అంటే గనక ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకూడదు తల్లి. ఎందుకు అంటే యాసిడ్ అనేది చాలా బలమైన పదార్థం. అంటే ఒక బలమైన లిక్విడ్ అన్నమాట. అంత పవర్ఫుల్ యాసిడ్లో కూడా ఎక్కువగా నీటిని కలిపితే దాని యొక్క గాఢతను అది కోల్పోతుందన్నమాట. అంటే జనాల దృష్టిలో కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడితే లోకువ అయిపోతావు అని గమనించుకో. కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి అని చెప్పి గమనించుకో. ఇక 10వది ఏంటి అంటే గనక ఐ కాంటాక్ట్.
అంటే సూటిగా నవ్వుతూ మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ ఎదుటి వారు నీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు వారి కళ్ళల్లో నుంచి మనం కళ్ళు పెట్టి చూస్తామంటే వారి ముఖం చూస్తూ మాట్లాడాలి. వారి కళ్ళకెళ్ళు చూస్తూ మాట్లాడాలి. అప్పుడే అవతల వారికి మనం వారికి విలువ ఇస్తున్నామని చెప్పి అర్థమవుతుంది. అలా కాకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడినట్లయితే వారికి మన మీద తక్కువ అభిప్రాయం, అంటే వీరికి నేను చెప్పే మాటల మీద గౌరవం లేదు, ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు, నా మాటలకు విలువ ఇవ్వటం లేదు అని చెప్పి వారు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు కూడా చెప్పకుండా ఆగిపోతారన్నమాట. కనుక ఎదుటి వారు మీతో మాట్లాడుతున్నప్పుడు వారికెళ్ళే చూస్తూ సూటిగా నవ్వుతూ చక్కగా మాట్లాడినప్పుడే వారు మీకు ఇంకాస్త ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది, గమనించుకో. ఇక 11వది ఏంటి అంటే గనక, ఎవరైతే నీతో తీయగా మాట్లాడుతూ పొగుడుతూ ఉంటారో వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు అని గమనించుకో. ఎందుకంటే తల్లి, ఎప్పుడైనా కానీ నేను ఇందాక చెప్పినట్లుగా స్వార్థం లేని వారంటూ ఎవ్వరు కూడా లేరన్నమాట. కనుక ఎప్పుడైనా కానీ తీయగా మాట్లాడారు అంటే వారికి మనతో ఏదో అవసరం ఉందని చెప్పి గమనించుకోవాలి. కనుక తీయగా మాట్లాడుతూ పొగిడే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని గమనించుకో. ఇక 12వది ఏంటి అంటే గనక స్పీడ్, అంటే స్టడీస్ థింకింగ్ అన్నమాట. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే గనక, ఒక రాజు 7 మంత్రులను పిలిచి 7 నాణాలను ఇస్తాడు. ఆ 7 నాణాలను ఇచ్చి ఏం చెప్తాడు అంటే, మీకు 7 రోజుల సమయాన్ని ఇస్తున్నాను. ఈ 7 రోజుల సమయంలో మీరు ఈ 7 నాణాలను నన్ను చూస్తూ ఖర్చు పెట్టాలి అని చెప్తాడు అన్నమాట. మళ్ళీ ఈ 7 రోజుల తర్వాత మళ్ళీ ఆ 7 మంత్రులను పిలుస్తాడు. మిగతా 6 మంత్రులు, అంటే 7లో ఒక 6 మంత్రులు, మేము ఈ నాణాలను ఖర్చు పెట్టలేకపోయాడు రాజుగారు, మేము మిమ్మల్ని 7 రోజులు చూడదే లేదు, అటువంటప్పుడు నాణాలను మేము ఎలా ఖర్చు పెట్టగలుగుతాము అని చెప్పి అంటారనమాట. ఇక 7వ మంత్రి, మీరు చెప్పిన ఏదైతే రూల్ పెట్టారో ఆ రూల్ని పాటిస్తూ మీరు ఇచ్చిన నాణాలను నేను ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు మీరు ఇచ్చిన నాణాల మీద ఈ యొక్క రాజ్యంలో మీ ముద్ర వేసి ఉంటుంది, మీ ఫోటోనే ఆ నాణ్యం మీద ముద్రించబడి ఉంటుంది. కనుక నాణ్యం ఖర్చు పెట్టిన ప్రతిసారి కూడా ఆ నాణ్యం మీద ఉన్న మీ ముద్రని చూస్తూ నేను ఖర్చు పెట్టాను అని చెప్పి ఆ మంత్రి చెప్తాడనమాట. దానికి రాజు శభాష్ అని చెప్పి అంటాడు. అంటే ఎప్పుడైనా కానీ ఎదుటివారు మనకు ఒక మాట చెప్పినప్పుడు లేదా ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని మనం సగం అర్థం చేసుకొని సగం పని చేస్తాం. అలా కాకుండా వారు మనకి ఏం చెప్పారు అని చెప్పి పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే పనిని మొదలు పెట్టాలి. అప్పుడు ఆ రాజు ఆ 7 నాణాలు ఖర్చు పెట్టుకున్న ఆ వ్యక్తిని తెలివైన వాడు అంటాడు. మిగతా 6 దగ్గర 6 నాణాలు తీసేసుకున్నారనమాట. అక్కడ ధనం ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయారు. కేవలం రాజు చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అర్థమైంది కదా. ఇక 13వది ఏంటి అంటే గనక, ఈ యొక్క సమాజంలో కాలికి తగిలిన దెబ్బ అనేది నడవటం నేర్పిస్తుంది, గుండెకు తగిలిన దెబ్బ అనేది బ్రతకటం నేర్పిస్తుంది. ఒకసారి మోసం చేస్తే అది మనం పొరపాటు పడ్డాము అని చెప్పి అనుకుంటాం, కానీ మళ్ళీ రెండవసారి మోసపోతే అది ఖచ్చితంగా పొరపాటును అవ్వదు, మన తప్పే అవుతుంది. కనుక ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా మసులుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని తల్లి అని చెప్పి ఈరోజు మనకైతే చాలా మంచి సందేశాలను అందిస్తున్నారు. ఇక 14వది ఏంటి అంటే గనక స్వార్థం. అంటే ప్రతి మనిషి దగ్గర స్వార్థం ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే గనక, స్వార్థం అనేది మనతో ఎటువంటి అవసరాలను తీరనివ్వదు. అంటే ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు జ్యోతిష్యుడిని తన రాజ్యానికి పిలిపిస్తాడు. జ్యోతిష్యుడికి
ఆ రాజు ఏం చెప్తాడు అంటే, నా భార్య ఆరోగ్య స్థితి బాగోలేదు, తను ఎంతకాలం బ్రతుకుతుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఖచ్చితంగా ఇవాల్టి నుంచి 7 రోజులు మాత్రమే నీ భార్య బతుకుతుంది అని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం 7వ రోజు రాణి చనిపోతుంది. అప్పుడు ఆ రాజు ఏమనుకుంటాడంటే, ఈ యొక్క జ్యోతిష్యుడు తను చెప్పింది నిజం అవ్వాలి అనే ఉద్దేశంతో రాణిని తనే చంపించి ఉంటాడు అని చెప్పి రాజు ఆ యొక్క జ్యోతిష్యుడి మీద అనుమానపడతాడనమాట. అప్పుడు ఎలాగైనా కానీ ఈ జ్యోతిష్యుని నేను చంపేయాలి అని చెప్పి రాజు నిర్ణయించుకుని దానికి తగిన ఏర్పాట్లు చేస్తాడనమాట. అప్పుడు ఆ జ్యోతిష్కుడికి ఇదంతా కూడా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. అంటే రాజ్యంలో ఏది జరిగినా కూడా కొంచెం తెలుస్తుంది కదా, అలా అర్థమవుతుంది. సరే, ఈ జ్యోతిష్యుని నేను చంపబోతున్నాను కదా అని చెప్పి అనుకొని ఆ జ్యోతిష్కుని పిలిపించి ఒక ప్రశ్న వేస్తాడనమాట. మరి నీ మరణం ఎప్పుడో నీకు తెలుసా అని చెప్పి అడుగుతాడంటే, ఈ రాజు మనసులో తను చంపేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నాడు కదా, అసలు ఏం చెప్తాడా అని చెప్పి ఆ జ్యోతిష్కుని అడుగుతాడు. జ్యోతిష్యుడు చాలా తెలివిగా ఏం చెప్తాడు అంటే, మీరు అంటే ఆ రాజు అనమాట, మీరు చనిపోయే 2 రోజుల ముందే నేను చనిపోతాను అని సమాధానం చెప్తాడు. దానికి రాజు చాలా భయపడిపోతాడనమాట. అంటే తను చెప్పినట్లుగా తన భార్య 7వ రోజు చనిపోయింది. ఇప్పుడు ఈ జ్యోతిష్కుడు నేను చంపేస్తే ఈయన చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత నేను కూడా చనిపోతానేమోనని చెప్పి జ్యోతిష్కుడికి చంపకుండా వదిలిపెడతాడనమాట. అంటే ఎప్పుడైనా కానీ ఒకరు మనతో ఉంటున్నారు అంటే ఏదో ఒక స్వార్థం అనేది ఉంటుంది. వారు మనతో ఉండకుండా ఉండాలి అంటే వారి యొక్క స్వార్థాన్ని మనం పూర్తిగా తీసేయాలి. ఏదో ఒక అవసరం ఉంటేనే వాళ్ళు మనతో తిరుగుతారు. అది అర్థం చేసుకొని వాళ్ళతో మన యొక్క నడవడిక అనేది ఉండాలి అని చెప్పి గుర్తుంచుకోమ్మా. ఇక 15వది ఏంటి అంటే గనక, ఈ మాట నీకు చెప్తున్నప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నిజం తల్లి ఇదే. ఎందుకంటే ఏ గోడు లేకుండా గాలికి తిరిగే వాడితో ఎప్పుడు కూడా తిరగవద్దు, స్నేహం చేయవద్దు, అతని దగ్గర సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే వారు చెడేది కాక నీకు ఏదైనా లక్ష్యం ఉన్నా కానీ ఆ లక్ష్యాన్ని నుంచి నిన్ను వెనక్కి లాగాలని మాత్రమే చూస్తాడు. కనుక ఏ గోడు లేకుండా ఉండేవారితో, గాలికి బజార్లు పట్టుకొని పని పాట లేకుండా తిరిగే వాడితో ఎప్పుడు కూడా స్నేహం చేయవద్దు, గమనించుకో, గుర్తుంచుకో అని చెప్పారు. ఇక 16వది ఏంటి అంటే గనక, నిర్ణయాలు అనేటివి ఏవైనా కానీ, అవి చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ మనస్సుతో నిర్ణయం తీసుకోకూడదు, మైండ్తో నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది మనల్ని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు జాలి, దయ అనేటివి వారి మీద మనకి కలిగేలా మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కనుక అటువంటి పరిస్థితుల్లో వారు ఏదన్నా కానీ మనం దానికి సరే అని చెప్పి తల ఊపుతూ ఉంటాము. కనుక అటువంటి పరిస్థితులను తప్పించుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా కానీ మన యొక్క మనస్సుతో కాకుండా మన యొక్క మైండ్తో మనం నిర్ణయాలు తీసుకోవాలి అని గుర్తుంచుకో. ఇక 17వది ఏమిటి అంటే గనక, నమ్మకం అంటే ట్రస్ట్ అన్నమాట. ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మాయమాటలు చెప్పి ఎదుటి వారిని మురుడి కొట్టించవచ్చు. కానీ ఒక్కసారి గనక వారికి మీ మీద నమ్మకం పోయింది అంటే గనక ఇక మీరు ఎన్ని నిజాలు చెప్పినా కానీ జన్మలో వారి మిమ్మల్ని మళ్ళీ నమ్మరు. కనుక ఎప్పుడైనా కానీ నమ్మకం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కనుక ఎదుటి వారికి మీ మీద ఎప్పుడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండేలా మీ యొక్క నడవడిక ఉండేలా చూసుకోవాలి. ఇక 18 ఏంటి అంటే గనక, నేను మాత్రమే చాలా తెలివైన వాడిని అని చెప్పి చాలామంది కూడా వారికి వారే అనుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథ మీకు చాలా మంచి ఉదాహరణ అవుతుంది. ఒక ఊర్లో రమేష్, సురేష్ అనే 2 వ్యక్తులు ఉన్నారు.
ఈ యొక్క ఇద్దరు వ్యక్తులలో రమేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అరే సురేష్ చాలా తిక్కలోడు, వారు ఏంటంటే ఎంత తిక్కలుగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అని చెప్పి అతని మీద చాడీలు చెప్తాడు. అరే నువ్వెందుకు ఎప్పుడు సురేష్ని అలా అంటున్నావు అని చెప్పి రమేష్ను అడుస్తారనమాట. అప్పుడు రమేష్, సరే నేను నీకు చూపిస్తాను చూడు అని చెప్పి ఒక 100 రూపాయల కాగితం, ఒక 10 రూపాయల కాగితం, ఈ రెండింటిని కూడా ఆ యొక్క సురేష్ రమేష్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తాడు. అంటే ఆ యొక్క రమేష్ ఆ రెండిటిలో 10 రూపాయల కాగితాన్ని తీసుకుంటాడు, 100 రూపాయల కాగితాన్ని తీసుకోడనమాట. అప్పుడు అరే నువ్వు చూసావు కదరా, తెలివైనోడైతే 100 రూపాయల కాయిన్ తీసుకోవాలి కానీ 10 రూపాయల కాయిన్ తీసుకున్నాడు అని చెప్తే అప్పుడు వేరే స్నేహితుడు ఈ దగ్గరికి వచ్చి, అరే వారు నిన్ను తిక్కలోడు అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ నువ్వు 100, 10 రెండు పెట్టినప్పుడు నువ్వు 100 తీసుకోవాలి కదా, మరి 10 రూపాయలు ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అతను ఆ స్నేహితుడిని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఇతను ఏం చెప్తాడు అంటే, అరే ఇది నాకు కొన్ని రోజుల నుంచి జరుగుతుంది, నేను గనక 100 రూపాయలు తీసుకుంటే వీడు చాలా తెలివైనోడని చెప్పి ఇక అతను ఇలా ఇవ్వడం అనేది మానేస్తూ ఉంటాడు. నేను తిక్కలోడని చెప్పి అతను అనుకొని నాకు రోజు 100, 10 చెప్పి ఎవరో ఒకరిద్దరుగా రుజువు చేయడం కోసం 10 ఇస్తూనే ఉంటాడు. వచ్చే ఈ 10ని నేను ఎందుకు కాదనుకోవాలి, 10 రోజులు తీసుకుంటే 100 అవుతాయి కదా, అదే ఒక రోజు తీసుకుంటే ఆ 100 తోటే పోతుంది, కానీ వీడు నాకు రోజు ఇస్తూనే ఉంటాడు అని చెప్పి సమాధానం చెప్తాడనమాట. అంటే వాడికి వాడే ఎవరికి 100, 10 పట్టుకొని తీసుకో అన్నాడో వాడికి వాడే అనుకుంటాడు నేను చాలా తెలివైనోని అని చెప్పి. కనుక ఎప్పుడు కూడా నేను మాత్రమే చాలా తెలివైన వాడిని అని చెప్పి అస్సలు కూడా అనుకోకూడదు. మనకంటే తెలివైన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కనుక ఎవరి తెలివిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, గుర్తుంచుకో. ఇక 19వది ఏంటి అంటే కనుక ఇక టైం ఇంకా వాల్యూ. అంటే మనం టైంకి ఎక్కువగా విలువనిస్తూ ఆ టైంని మనకి అనుకూలంగా మార్చుకుంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఉంటేనే, అంటే మనం ఎదుటివారు నీతో ఎక్కువ సమయాన్ని నువ్వే ఉదాహరణకు వేరే వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వారు ఏమనుకుంటారంటే వీడికి ఏ పని పాట లేదు, ఎప్పుడు కూడా సోది వేస్తుంటాడు అని చెప్పి అనుకుంటారు. కనుక ఎదుటి వారితో తక్కువ గడుపుతూనే నీకు సమయం అనేది ఎక్కువగా సేవ్ అవుతూ ఉండడం వల్ల ఆ సమయంలో నీకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే వీడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు అని చెప్పి నీకు వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, గుర్తుంచుకో. ఇక 20వది ఏంటి అంటే కనుక షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. అంటే ఎదుటి వారికి నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పి అనుకునేలాగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఎప్పుడు కూడా నేను బలహీనంగా ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఎవరు లేరు, ఎవరి ఆసరా నాకు లేదు, ఎవరి తోడు నాకు లేదు, నేను ఒంటరి వాడిని అనే ఫీలింగ్ అనేది ఎదుటి వారికి మనం మీద కలగకుండా చేయాలి. అటువంటప్పుడు అంటే ఆ ఫీలింగ్ వారికి కలగకుండా ఉంటే నేను చులకనగా చూస్తూ ఉంటారు, నీకు తక్కువ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. కనుక ఎదుటి వారికి మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా కనిపించాలి. ఎవరన్నా ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, మా పనులు నాకు జరిగిపోతాయి అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది నీలో ఉండటం వారు గమనించి తీరాలి. అర్థమైంది కదా. కనుక ఎప్పుడైనా కానీ జనాలు వంకరగా ఉండే చెట్లనే ముందు కొడతారు. అంటే వంకరగా ఉండే చెట్ల దగ్గరికి జనాలు రారు, స్ట్రైట్గా సరిగ్గా సమానంగా పెరిగే చెట్లనే కొడతారనమాట. కనుక ఇది ఆలోచించి నువ్వు సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండడం తెలుసుకో. ఇక లాస్ట్ది 21వది ఏంటి అంటే కనుక జనాలని వారు వేసిన వలలో వారినే చిక్కుకునేలా చేయాలి. అంటే మన ఆలోచనలు అనేటివి అంత తెలివిగా ఉండాలి. ఉదాహరణకి ఒక రాజు దగ్గరికి ఒక యువకుడు కలవడానికి వెళ్తాడు ఏదో పని మీద. అప్పుడు గుమ్మం దగ్గర ఉన్న సిపాయి రాజుని ఏది ఇచ్చినా కానీ అందులో నాకు సగం వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ రాజు దగ్గరికి వెళ్ళి అతను తన పని ముగించుకొని వచ్చేటప్పుడు రాజుతో ఈ మాట చెప్తాడు, నాకు 100 కొరడా దెబ్బలు ఇవ్వండి అని చెప్పి.
అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడనమాట. ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి. నీకు కాపలా ఉంటున్న సిపాయి మీరు ఏది ఇచ్చినా కానీ అందులో సగం ఇమ్మన్నారు అని చెప్పగానే రాజుకు చాలా కోపం వచ్చి ఆ సిపాయిని పిలిపించి 100 కొరడాలు సిపాయికి ఇస్తాడనమాట. అంటే అతడు ఏది చేసినా కానీ మన మీద ఏ పన్నాగం వేసినా కానీ ఎటువంటి వలలు వేసినా కానీ వారి యొక్క చిక్కు వలలో వారినే పడేలా చేసేంత తెలివి అనేది మనకు ఉండాలి. గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ ఏ అమ్మవారైనా కానీ మనకి ముఖ్యంగా ప్రత్యంగిరి మాత మనల్ని చాలా బలంగా ఉండమని చెప్పి తన యొక్క ఆకారమే చెప్తుందనమాట. అంటే ఆడది ఎప్పుడైనా కానీ ఒకరి కింద బానిసలాగా కాదు, తను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండాలని చెప్తాం కదా, అలా ఉండి తీరాలి అని చెప్పి ఒక్కొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపం అనేది మనల్ని ఇలా ఉండండి అని చెప్పి మనకు చూపిస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాదాలను స్మరిస్తూ ఈ యొక్క 21 వాక్యాలను విన్నావో రేటి నీ జీవితంలో తప్పకుండా అలవర్చుకోవడమే. నీకంటే ధనవంతురాలని నేను వారు ఎవరి కూడా ఉండరు. గమనించుకో, ఎక్కువ చేయకు. ప్రత్యంగిరి మాత యొక్క పాదాలను స్మరిస్తూ నువ్వు ఏదైతే సంకల్పం చెప్పుకుంటున్నావో, ఏ శుభవార్త దగ్గరికి అయితే నువ్వు నీ జీవితంలో వినాలి అనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ శుభవార్త అనేది నీ జీవితంలో చాలా తొందరలోనే, అది కూడా 21 గంటల్లోనే వినేలాగా ప్రత్యంగిరి మాత తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైనది, చాలా మహిమ గలదన్నమాట. అమ్మవారిని మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా ఉండి మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చూడు. శక్తి అనేది అమ్మకు ఖచ్చితంగా ఉంది. అమ్మవారి శక్తిని ఎప్పుడు కూడా అపనమ్మకంగా చూడకండి. మరి ఈరోజు ఈ సందేశం బాబాగారు మీ అందరి కోసం ఈ ఎండ ఎందుకు అందించాలనుకుంటున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటుంది. ఇప్పటి వరకు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితి నుంచి బయటపడాలి నా బిడ్డ అని చెప్పి బాబాగారు కోరుకుంటున్నాడు. అది కూడా మీకు తెలిపి ఉంటుంది. ఈ సందేశం మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే చూసి వెళ్ళేవారు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చిన్న కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి, ఆ ప్రత్యంగిరి మాతకు ఒక చల్లటి దీవెనలు అనేటివి మన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధా సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి కొంచెం శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంత మనకు మంచి జరుగుతుంది. ధనవంతులు అనేవాడు ఎవరుండరు. గమనించుకో బిడ్డను. ప్రత్యంగిరి మాత యొక్క పాదాలని స్మరిస్తూ నువ్వు ఏదైతే సంకల్పాన్ని అయితే నువ్వు కోరుకుంటున్నావో, ఏ శుభవార్త అయితే నువ్వు నీ జీవితంలో అయితే వినాలని అనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ శుభవార్త నీ జీవితంలో నువ్వు చాలా తొందరలోనే, అది కూడా 21 గంటల్లోనే కూర్చుకుంది. ప్రత్యంగిరి మాత తప్పకుండా చూస్తుంది. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైనది, చాలా మహిమ గలమన్నమాట. అమ్మవారిని మన మనసులో ఎటువంటి కుళ్ళు కుట్రాలు పెట్టుకోకుండా ఉండి మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చూసేంత శక్తి అనేది అమ్మకు ఖచ్చితంగా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్.